దేవునికి వందనాలు, స్తోత్రం. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, పాస్టర్ గారు, భాస్కర్ రావు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, అలాగా ప్రభా పాస్టర్ గారు, ఫేస్బుక్లో వాట్సాప్లో మమ్మల్ని అందరికీ వందనాలు. చాలా దినములు ఉంటే దేవదాసులు మమ్మల్ని పిలిచేటువంటి మా సంఘానికి కొన్ని సమయంలో కుదరలేకపోయినా కాబట్టి రాలేకపోయింది. దేవుడు చిత్తమైనప్పుడు ఇక్కడికి వచ్చి దేవుడు వాక్యము పంచిపెట్టడానికి దేవుడు నాకు మంచి అవసరం ఇచ్చాడు కాబట్టి దేవునికి వందనాలు, స్తోత్రం. మనము విక్రమంలో బైబిల్ స్టడీ ఉందండి, ప్రకటన గ్రంథము నుండి మనం అక్కడ బైబిల్ స్టడీ నేర్పిస్తున్నారు. తర్వాత ఈ ఎర్ర సముద్ర వలస, సిలువలు ఏలాడిన 7 మాటలు, అది గురించి నేను అక్కడ చెప్తాను. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఇదే వారం, ఇదే రోజు, ప్రతి మంగళవారము మనము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పుస్తకము మొదటి పీతరు 1 అధ్యాయము 1-2 వచనం చదువుకొని మనం నేర్చుకుందాము. మొదటి పేతురు యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన మోక్షింపబడుటకును ఏర్పరచిన పడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశములందు చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పురాయున్నది. మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. స్తోత్రం కలుగునుగాక. దైవదాసునికి దేవుడు దీవించును గాక. ఆమేన్. పౌలు గారు రాసిన 14 పత్రిక ఎన్ని ఉందండి? లేఖనము 14. ఎన్ని లేఖనం ఉంది? 14. అందరూ చెప్పండి. మనం నేర్చుకోవడానికి కూర్చున్నారు. స్తోత్రం. 14 లేఖనంలో ముఖ్యమైన విషయము ఫెయిత్, విశ్వాసం. ఏ విషయం అండి? విశ్వాసము. కాలములు తక్కువ ఉన్న ఒక విషయం అండి విశ్వాసం. స్తోత్రం. చాలా మంది జీవితంలో విశ్వాసము లేదు. చాలా మంది విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. అటువంటి వాడికి బలపరచడానికి పౌలు గారు 14 లేఖనము రాశారు. ఆ లేఖనం ఇది చదివితే దానిలో ముఖ్యమైన విషయము విశ్వాసము. స్తోత్రం. రెండవది రాసిన వ్యక్తి గురించి మనం నేర్చుకోవాలంటే పీతరు అండి. పీతరు ఎన్ని పుస్తకాలు రాశారు? 2 పుస్తకాలు. ఒకటి మొదటి పీతరు, రెండో పీతరు. అందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే నిరీక్షణ. ఏమండి? నిరీక్షణ. స్తోత్రం. అందరికి ఇప్పుడు ఏం లేదు, నిరీక్షణ లేని వాడు వలన తిరుగుతున్నారు. అది పౌలు గారు మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములు చెప్పిన మాట ఏమనగా, మీరు చదవండి. మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, అంటే ఈ దశలోనిక సంఘ బిడ్డలకి కొందరికి ఏం లేదు, విశ్వాసం నిరీక్షణ లేదనంటే చచ్చిపోయిన వారి గురించి వారేం చేసుకున్నారు, ఏడుస్తున్నారు. పూర్తిగా ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి, అంటే నిద్రించిన వారిని గురించి వారేం చేస్తున్నారు? నిద్రించిన వారి గురించి వారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆడ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆడి పరిస్థితి ఏమో అనగా అనుకొని వారు ఏం చేస్తున్నారు? ప్రతిదినం ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే వారిలో ఏమి లేదు, నిరీక్షణ లేని విశ్వాసి వలన బ్రతికిన కాబట్టి వారు ఏడుస్తున్నారు. స్తోత్రం. ఇప్పుడు మనలో కొందరికి ఇప్పుడు ఏం లేదు, లేదు. దేవునికి స్తోత్రం. నా భవిష్యత్తులో అవుతుంది, ఏమవుతుంది అని భారం కలిగి ఉన్నారు. స్తోత్రం. నిరీక్షణ ఉండిన వాడికి ఎప్పుడు ఏం లేదు, ఏ భారము ఉండదు. స్తోత్రం. ఇప్పుడు పీతరు పుస్తకంలో రాయబడింది ఏమనగా, స్తోత్రమే, దేవునికి నిరీక్షణ.
మీరు తర్వాత ఇది యోహన్న రాసిన 3 పుస్తకములు, మొదటి యోహన్న 2, 3, తర్వాత అంటే యోహన్న సువార్త. ఇది 4 పుస్తకం మీరు చదివితే దానిలో రాయబడిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమ. ఏంటండి? ప్రేమ. అదే మనకేం లేదు, చాలా మందిలో లేదు. అదే చెప్పండి, ప్రేమ మనలో లేదు. ఎందుకంటే యేసయ్య రాకడ సమయంలో చాలా మందిలో ప్రేమ ఏమవుతుంది, చల్లారిపోతున్నారు. హలో, యేసయ్య రెండో రాకడ సమయంలో చాలా మందిలో ఏమవుతున్నారండి? స్తోత్రం. ప్రేమ ఏమవుతున్నావు? దేవునికి స్తోత్రము. అంటే అలాగే చల్లారకుండా మనము ప్రేమ ప్రతిదినం ఏమి చేయాలి? వర్ధిల్లింపబడాలి. ఇప్పుడు ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఏదో ఒకటి అనిపిస్తుంది, కొన్ని దినముల తర్వాత నీ మెల్లమెల్లగా చేంజ్ అవ్వడానికి ప్రారంభిస్తున్నారు. ఓకే, స్తోత్రం. యోహన్న సువార్తలో అదే విషయం. ఇన్ని తర్వాత యూద రాసిన పుస్తకం అండి. యూద ఒకే పుస్తకం రాయబడింది. ఎన్ని పుస్తకం రాయబడిందండి? అందులో 3వ వాక్యములు మీరు ఒకసారి చూడండి. 3వ వాక్యము యూద పత్రిక. మనందరికి కలిగడు రక్షణను గురించి నీకు రాయవలనని విశేషణ శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం. అక్కడ తెలుగులో పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ కాదు, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించిన విశ్వాసం కొరకు నీ ఏం చేయాలి? పోరాడాలి. ఇంగ్లీష్ అలాగే ఉంది. హలో, ఎలా చేయాలి? డిఫెన్స్ ఫర్ యువర్ ఫెయిత్. దేనికి? విశ్వాసం కొరకు ఏం చేయాలి? అందరూ చెప్పండి, విశ్వాసం కొరకు ఏం చేయాలి? పోరాడాలి. విశ్వాసం ఉందా లేదా ఎప్పుడు తెలుసు? మ్యారేజ్ జరిగిన సమయం. ఎప్పుడు తెలుసండి? పెళ్లి జరిగినప్పుడు. పెళ్లి జరిగినప్పుడు. 2 చావు జరిగినప్పుడు. అల్లు మా తోడుగా ఉంది. నన్ను ఒంటరిగా తెలిసి ఎల్లప్పుడు మా తోడుగా తోడుగా నేను మ్యారేజ్ జరిగిన సమయంలో తెలుసు వీరికి విశ్వాసం ఉందా లేదా. హలో, మారు మనసు పొందలేకపోతే, రక్షణ పొందలేకపోతే అమ్మకి తీసుకొని వచ్చి ఏం చేయొచ్చు? పెళ్లి చేసుకోవటం. దేవుని బిడ్డ అలాగే చేయకూడదు. దేవుని బిడ్డ ఎలా చేయాలి? దేవుని బిడ్డలకి ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. ఇప్పుడు అలాగే చేయాలి. ఎవరికి దొరికితే ఆడికి ఏం చేసుకోవాలి? గారికి చెప్తున్నారయ్యా, నా అమ్మకి ఏం చేయాలి? ఈ అమ్మకి ఏం చేయాలి? బాప్టిజం ఇవ్వాలి. ఇది ఈ బాప్టిజం దేని భాష? పిల్లి బాప్టిజం. ఏ బాప్టిజం అంటే? అందరూ ఉన్నారండి. ఎవరి బాప్టిజం అండి? అలాగే ఇప్పుడు క్రైస్తవుడు మధ్యలో అలాగే జరుగుతున్నారు. స్తోత్రం. ఇదే బాప్టిజం ఇవ్వలేకపోతే విశ్వాసం మమ్మల్ని ఏం చేస్తుంది? బాప్టిజం మీకు అర్థమైనట్టుగా ఉంటుంది. నేను అండర్స్టాండ్గా మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలిగి పాస్టర్కి ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి ముందు రారు, పెళ్లి సమయం అప్పుడు వస్తారు, బాప్తిస్మం అడుగుతారు, ఇవ్వకపోతే వెళ్ళిపోతాము, తిరిగి పాస్టర్ గారికి బాప్తిస్మం ఇస్తారు. ఫస్ట్ మీకు కొంచెం ఏంటంటే నేను స్మూత్ గా మాట్లాడుతున్నాను. కొన్ని దేవుల తర్వాత గట్టిగా చెప్తుంది. అంటే ఎందుకనగా ఈ సంఘం విడిచిపెట్టి వెళ్ళడం? సంఘం ఎందుకు విడిచి వెళ్తూ ఉన్నావు? వేరే చోటకి ఎక్కడ సరుకు ఏంటంటే అక్కడికి వెళ్తే ఇదే, వేరే సంఘంలోకి వెళ్తే ఇదే అండి. ఇదే వాక్యం, ఇదే పాట, ఇదే ఆరాధన. స్తోత్రం. చూడండి, నేను తర్వాత అందుకే సరిగా నీకు చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు విశ్వాసం కొరకు మీరేం చేయాలి? ఏం చేయాలి? భార్య భర్తలు బయటికి కాదండి, విశ్వాసం కొరకే చేయాలి. స్తోత్రం. విశ్వాసం కొరకు మీరేం చేయాలి? పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం. అది మీకు ఎక్కువ తెలియాలంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? చదవాలి. స్తోత్రం. ఇది మనం నేర్చుకోవడానికి వెళ్తున్నది. పీతరు గురించి నేర్చుకోవాలి. స్తోత్రం. ఏంటంటే పీతరు ఎవరైనా చెప్తే నేర్చుకోవాలి. యోహన్న సువార్త 1వ అధ్యాయము 42, 43 వాక్యం చదవాలి. యోహన్న సువార్త 1వ అధ్యాయము
త్వరగా 42, 43, 44. ఇతడు మొదట తన సహోదరుడు సీమోను చూపి మేము మెస్సీయను కనుగొంటామని అతనితో చెప్పి యేసు యొద్దకు అతని తోడుకొని వచ్చాను. మెస్సీయ అను మాటకు అభిషేకుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫే అనబడదు అని చెప్పాను. కేఫ అను మాటకు రాయి అని అర్థము. మరునాడు యేసు ప్రభు దగ్గరికి పీతర్ గారు వచ్చారు. అప్పుడు ఆయన పేరు పీతర్. ఏ పేరండి? సీమోన్. ఏ పేరండి? సీమోన్. సీమోన్ అనే పేరు యూదులకి చెందిన పేరు. ఎవరికి పేరండి? సీమోన్ అనే పేరు యూదులకి చెందిన పేరు. ఆ పేరుకి అర్థము జారిపోయిన వాడు. ఏంటండి? స్తోత్రం. ఇప్పుడు కూడా కొందరు విశ్వాస ఏమవుతున్నారు? జారిపోతున్నారు. దేవునికి స్తోత్రం. జారిన వాడు పేరు ఈ పగటి రాత్రి మారాలి. హల్లెలూయా. జారిన వాడి పేరు ఈ రాత్రి ఏం చేయాలి? మారాలి. నీ పేరేమవుతుంది? కేఫా. ఏంటండి? కేఫా అనేవి అది ఏంటి? అరామి భాష. ఆ పేరు ఏంటండి? అరామి భాష ఉంది. దేవునికి స్తోత్రం. ఆ పేరుకి అర్థం ఏమనగా రాయి. స్తోత్రం. ఆ రాయికి ఇంకొక అర్థం పీతరు. ఇది ఏంటండి? పీతరు. దేవునికి స్తోత్రం. పీతర్ గారికి 3 పేరు. ఒకటి చెప్పండి. మొదటి పేరు శివన్, రెండో పేరు పీతర్, మూడో పేరు స్తోత్రం కలిగింది. అందుకని ఈ రాత్రి సీమోన్ అని పేరు ఉన్నవాడు, జారిపోయిన వాడు ఉంటే ఈ రాత్రి ఏం చేయాలి? అంటే చెప్పండి. కేఫగా మారాలి, రాయిలుగా మారాలి. మనస్సు కాదండి, నీ విశ్వాసం. కొందరు మనసు ఎలాగా ఉంది? రాయిగా మారినట్టుగా ఉంది. అలాగే కాదండి, నీ మనసు ఎలా కావాలి? స్తోత్రం. హల్లెలూయా. రాయిగా ఉండకుండా దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసము రాయిలా మారాలి. విశ్వాసము రాయిలుగా మారాలి. దేవునికి స్తోత్రం. స్వభావం రాయిలుగా మారకూడదు. విశ్వాసము రాయిలుగా మారాలి. దేవునికి స్తోత్రం. ఈయన నాన్న పేరు యోహన్నాన్ అండి. ఈయన నాన్న పేరండి యోహన్నాన్. దేవునికి స్తోత్రం. అంటే యోహన్న సువార్త 21:16 యోహన్నాను కుమారుడైన సీమోను. దేవుడు పిలిచారు. దేవునికి స్తోత్రం. ఎలాగ పిలిచారండి? ఆయన యోహాను కుమారుడైన సీమోను. ఎందుకనగా పిలిచారు? యేసు ఎప్పుడైనా ఎవరికైనా తండ్రి పేరు పెట్టి ఎవరికి ఏం చేయలేదు. ఇక్కడ పిలవడానికి ఒక సంగతి ఉంది. ఏది? యోహాను సువార్త 21 ఆ సంగతి నాకు ఒకసారి ఇలా చెప్తారండి. శిష్యులందరూ యేసు ప్రభు చనిపోయిన తర్వాత 7 కలిసి ఎక్కడికి వెళ్ళారు? చేప పట్టుకోవడానికి వెళ్ళారు. అప్పుడు దేవునికి విడిచిపెట్టి స్తోత్రం ఎక్కడికి వెళ్ళారు? తిబెరియా సముద్రం దగ్గరికి వెళ్ళి చేప పట్టుకోవడానికి వెళ్ళారు. తిబెరియా సముద్రానికి 3 పేరు ఉంది. ఒకసారి చెప్పచ్చా? తిబెరియా. ఒకటి తిబెరియా, ఒకటి స్తోత్రం. ఇంకొకటి చెప్పండి. గలీలా. గలీలా. ఇంకొక పేరు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకొక పేరు కూడా ఏంటండి? దేవునికి స్తోత్రం. అదే లూకా సువార్త 5 అధ్యాయములు ఉంది ఆ పేరు. ఒకసారి చదవండి. లూకా సువార్త 5 అధ్యాయములు స్తోత్రం 3 పేరు. అదే ఒకసారి కూడా ఏమైందండి? ఈ తిబెరియోస్ సముద్రం మీదకి ఎన్ని పేరు ఉంది? 3 పేరు. చెప్పండి. ఒకటి పేరు తిబెరియాస్, రెండో పేరు మూడో పేరు స్తోత్రం. సరే, నేను ఆ తోడుకు రావాలి. ప్రైజ్ ఉన్నవాడు. అప్పుడు ఏంటి? తిబెరియాస్ దీనములు ఏం చెప్తే ఏం పట్టుకోవడానికి వెళ్ళారు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. ఎవరు? అదే నాకు భయంకరం వేదన కలిగింది. నేను ముందుకే పని చేశాను సీమోను. నేను ముందుకే పని చేశాను. సీమోను పీతకాయలు ముందుకే పని చేశారు. అదే ఇప్పుడు మారు మనసు పొందారు. స్తోత్రం. మారు మనసు పొందిన తర్వాత ఎవరైంది? అపోసలైంది. స్తోత్రం. మారు మనసు పొందిన తర్వాత అపోసలైంది. స్తోత్రం. మారు మనసు పొందిన తర్వాత అపోసలైంది. అపోసలైన వాడు మళ్ళీ చేప పట్టుకోవడం. అర్థమవుతుంది. అపోసలైన వారు మళ్ళీ ఏం చేయకూడదు? చేప పనికి వెళ్ళకూడదు.
అపోస్తులు అంటే చేప పట్టుకున్న వాడు అపోస్తులుగా మారవచ్చు, కానీ అపోస్తులుగా చేయకూడదు. చేపలు పట్టుకోవడానికి మరి గట్టిగా అర్థమైన వారు దేవునికి స్తుతించండి. నేను చెప్పదండి, నీకు ఇష్టం అంటే చెయ్యండి స్తోత్రం, బలవంతంగా చేయండి స్తోత్రం. అప్పుడు చేప పట్టుకోవడానికి లేదు స్తోత్రం. ఎప్పుడు వెళ్ళారు? రాత్రి. ఎందుకు పగలకి వెళ్ళలేదు? అందరికి దొరికిపోతారు. రాత్రి పూట పగలు కూడా దొరుకుతుంది, కానీ ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియకుండా అపోస్తులు కదా, అపోస్తులు కాదా, ఎవరికి తెలియకుండా ఎక్కడికి వెళ్ళారు? రాత్రి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సముద్రం వెళ్ళారు. రాత్రి అంతా ప్రయాసపడి ఒక్క చాప కూడా దొరకలేదు. దేవుడు వచ్చారు, చాప ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఎన్ని చేపలు ఇచ్చారు? 123. అసలు లెక్క ఇచ్చిన కారణం ఉంది, అది మనకి ఇప్పుడు అది అవసరం లేదు. ఆ విషయం స్తోత్రం. తర్వాత యేసయ్య ఈయన ఏది కోరుకున్నారో అది దేవుడు ఏం చేశాడు? ఆయనకి ఇచ్చిన తర్వాత పిలిచాడు. ఎలాగ పిలిచాడు? యోహాను కుమారుడైన యోహన కుమారుడైన ప్రైజ్ ది లార్డ్. అంటే సీరుడు అంటే యోహన అనే పదానికి అర్థం యోన. ఏమిటండి? ఆ పేరుకి అర్థం ఏంటి? యోన. అలాగే ఉందా బైబిల్లో? పీతరుకి ఎలాగ దేవుడు ఎప్పుడైనా పిలిచారా? మత్తయి సువార్త 16 మధ్య బర్ర యోన పిలిచారు కదా. మత్తయి సువార్త 16 అధ్యాయం రండి. చూడండి 16 అధ్యాయములు 17 వాక్యం కదా, ఒకసారి చదవండి. మత్తయి సువార్త 16 అధ్యాయం 17 వాక్యం. అందుకు యేసు సీమోను బర్ యోనా ఎలాగ పిలిచారు? బర్ యోనా. యోన. బర్ర అంటే పుత్రుడు, కుమారుడు. బర్ర అంటే అర్థం ఏంటి? కుమారుడు. యోన. స్తోత్రం. యోని అని పదానికి అర్థం పావురము. హలో, యోని అని పదానికి అర్థం ఏమండి? పావురం. అంటే ఆయన అర్థం దేవుడు ఎలాగ పిలిచారంటే తెలుసా? స్తోత్రం. ఎలాగ పిలిచారు? యోగన్నాను కుమారుడైన సీమోనే. హల్లెలూయా. అర్థంగా తెలుసుకో, వ్యర్థంగా కూర్చోకూడదు. ఆ నాన్న స్వభావం ఉన్నవాడా? నాన్న ఎలాగుంది? పట్టుకోవడానికి వెళ్తే పావురం ఏమవుతున్నారు? జారి బండపై ఎగిరిపోతుంది. నాన్న ఎగిరితే కుమారుడు జారిపోతుంది. చెప్పిన అర్థమైంది? మళ్ళీ యోనా అంటే పావురం. పట్టుకోవడానికి వెళ్తే ఏమవుతుంది? నాన్న ఎగిరిపోతారు. సీమోన్ అనే పదానికి అర్థం నాన్న ఎగిరిన వాడైతే కొడుకు జారిపోయినాడు. నాన్న ఎగిరిపోయినాడైతే తల్లి ఏటిదో చెప్పండి. తల్లికిలే సామర్థ్యం. తల్లి ఏటిదో బిడ్డలు కూడా అట్టిదే. ఓ ఎంతమంది సంవత్సరం చెప్పండి. అలే ఆదాము పాపం చేసిన తర్వాత ఎక్కడ దాగుంటారు? చెట్టు వెనకలు. ఆదాము చెట్టు వెనకలు దాగుండినప్పుడు జక్కియో దారి ఎక్కడ కూర్చోడు? పెద్ద నాన్న వెనకలు అయితే కుమారుడు మీద తల్లిదండ్రి కరెక్ట్ లేకపోతే కుమారుడు ఇంకెక్కడ ఎక్కుతాడు? సోదరం ఎవరు చెప్పలేదు. నేనెక్కడ మంది బాగా నచ్చుంది దర్శించిన వాడైతే నీ నీడుగా సినిమా సీరియల్ పవన్ కళ్యాణ్ దాన్ని చూసుకుంటే నీ బిడ్డ మొత్తం ఇదిలే వాడుకున్నావాడు. ఏది నీ ఏది చూస్తున్నారు? సీరియల్ సినిమా చూస్తారు. పవన్ కళ్యాణం అల్లు అర్జున్ ఏంటి పేరండి చెప్పండి. పవన్ కళ్యాణం అల్లు అర్జున్ అంటే రవి రాజా ఏంటండి పేరు నేను ఇదని చూడండి. ఈ పిచ్చి పడి నాకు చూడండి. సోదరం నాకు చదవడానికి సమయం దొరకలేదు. సోదరం మీరు అనుకున్నారు ఇంత వయసు మీరు చదువుతున్నారండి. సోదరం నా మనవరాడు స్కూల్కి వెళ్ళి ఆ టీచర్ అడిగారు, అంటే ఎందుకు నీ పెద్దనాన్న నీకు నేర్పించ పెద్దనానికి ఏంటంటే ఇంత పుస్తకం ఉంది ఆడు చదవడానికి. ఇంత పుస్తకం ఉంది ఆడు చదవడం మళ్ళీ మనకు ఏంటి నేర్పిస్తున్నారు? అది నిజమేంటి, సత్యమేంటి, దేవునికి స్తోత్రం కలిగి మరిచిపోకూడదండి తల్లి. స్తోత్రం. అంటే పీతర్ గారు నాన్న పేరు చెప్పండి.
కాదు కాదు మరి యోగనానికి అర్థం ఏంటంటే లేదు యోన అంటే యోన యోన యోహానికి అర్థం యోన. పేరుకి అర్థం యోన. యోన అనే ఆ పదానికి అర్థం ఏమంటే పావురం. పావురం. అంత అర్థమైనట్టుగా దేవునికి స్తోత్రం కలిగించాలి. హల్లెలూయా. ఎగిరిపోకూడదు, ఎగిరిపోకూడదు. ఆమేన్. ఏం చేయకూడదు, ఎగిరిపోకూడదు. స్తోత్రం. జారిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నిన్ను బలపరచడానికి యేసయ్య ఇక్కడికి వచ్చిందంటే నిన్ను జీవితం మార్చడానికి దేవునికి స్తోత్రం. అర్థమైనట్టుగా నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అప్పుడు మూడు పేరు చెప్పారు. సీమోన్ అనే పేరుకి ఏమంటే అది యూదులకు సంబంధించిన పేరు. ఒకటి. రెండు కేఫా అదే అరాబీ భాష. మూడు పీతరు అది గ్రీక్ భాష. ఏ భాష అండి? గ్రీక్ భాష. దేవునికి స్తోత్రం కలిగింది. సరే అండి. ఇతనికి పీతర్ గారికి చదువు లేదు. పీతర్ గారికి ఏం లేదు, చదువు లేదు. అపోస్తలుల గారు 4వ అధ్యాయం రండి 13వ వాక్యం చదవండి. అపోస్తలుల గారు 4వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పమోరులని పామరులని అంటే పీతర్కి ఏం లేదు, విద్యలేని చదువు లేని సామాన్యులని. సామాన్యుడు, చదువు లేని సామాన్యుడు. దేవునికి స్తోత్రం. చదువు లేని పామరులకి దేవుడు వాడుకున్నారండి. దేవునికి స్తోత్రం. దేవుడి చేతులు అప్పగిస్తే దేవుడు నిన్ను ఏం చేయొచ్చు, వాడుకున్నా. స్తోత్రం. ఇంకా ఈయన చెయ్యిన ఏ పని అండి మీరు అది తెలుసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 వాక్యం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 వాక్యం చూడండి. యేసు గలిలియా సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ ఆమె ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచాను. వారు జాలరులు. స్తోత్రం. అది వారేం చేసుకున్నారు, వాళ్ళ వల వేయడం చూసారు. అది చాప పట్టుకున్నారు. స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు అతనికి పిలిచారు, నన్ను ఏం చేయాలి, ఆయన నా వెంబడి రండి, ఆయన నన్ను వెంబడి రండి అని నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా వారితో చెప్పాను. తర్వాత వెంటనే వారు తమ వలలో విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయనకి వెంబడించారు. స్తోత్రం. దేవుడు ఏం చేశారండి, పని చేసిన వాడికి దేవుడు ఏం చేశాడు, పిలిచారు. ఏ దేవుని వాడికి ఏదైనా పని చేయని వాడికి దేవుడు ఏం చేస్తుంది, దేవుడు పిలిచారు. పని చేయలేని వాడికి దేవుడు ఏం చేయదు. సోమరికి దేవుడు అక్కర్లేదు, ఏదైనా పని చేయాలి. అటువంటి వాడికి దేవుడు ఏం చేశాడంటే దేవునికి స్తోత్రం కలిగింది. ఇతనికి విభాగం అయింది. పీతర్ గారు ఏమైందండి, విభాగం అయింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వాక్యం. తర్వాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. చూసి పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూసి అప్పుడు అత్తయ్య ఉండే ఆయన ఏమైంది, మాత్రం కుదరండి. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం కూడా చదవండి. అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం అవుతుంది. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం. తక్కిన అపోస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? భార్యకి పట్టుకొని సువార్త ప్రకటించడానికి వెళ్ళినట్టుగా కొరింథీ పత్రిక రాయబడి ఉందండి. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైనట్టుగా అనుకున్నారు. స్తోత్రం. ఇది ఎక్కడ నుండి ఈ మొదటి పీతరు పుస్తకం రాశారు అది మనం చూడాలి. మొదటి పీతరు 5వ అధ్యాయము 18 చూడండి. 18 సరిపోతుంది. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనము చెప్పుచున్నారు.
ప్రేమగల ముద్దుతో ఒకరిని ఒకడు ఒకసారి కూడా చదవండి. బబులోనులు ఆ. నీ వలె నేర్పరచబడిన బబులోను నుండి సంఘమునికి రాయబడినది. The church which is in Babylon, తెలుగులో ఆ పదం లేదు. బబులోనులు నీ వలె నేర్పరచబడిన ఇంగ్లీష్ లో చదవండి అది. the church which is in Babylon, అంటే బాబిలోను నుండి సంఘం. హలో, అప్పుడు ఎక్కడి నుండి ఈ పుస్తకం రాశారు? బబులోను. బబులోను అంటే మీరు ఊహించిన బాబిలోను కాదు. ఏది? ఆదికాండములో 11వ అధ్యాయంలో రాయబడిన బాబిలోను కాదు. రోమకి ఇంకొక పేరు ఉంది, బబులోను. రోమా, రోముకు మరి ఆ రోమకి ఇంకొక పేరుంది బబులోను. వైజాగ్ ఎన్ని పేరుంది? వైజాగ్. విశాఖపట్నంలోకి ఎన్ని పేరుంది చెప్పండి. మూడు కదా, వైజాగ్, వాల్తేరు, మీరే చెప్తాడు. నేనైతే నేర్చుకోవడం. విశాఖపట్నం. అందరికి విశాఖపట్నమే తెలుసు. వైజాగ్, నాకేం తెలియదు. స్తోత్రం. Vizag, వైజాగ్ ఉంది, విశాఖపట్నం ఉంది. స్తోత్రము. Paate. ఇక్కడ 3 పేరు ఉంది విశాఖపట్నం. స్తోత్రం. అదే విధంగా రోమికి ఏమంటే అంటే రోమికి ఇంకొక పేరండి బబులోను. స్తోత్రం. ఆ బబులోనులు ఉన్నప్పుడే ఈ సంఘానికి పౌలు గారు పత్రిక రాశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. 95, 96 రాశారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, క్రీస్తు సగము 95, 96లో ఈ పుస్తకం రాశారు. బబులోనులో నుండి రాశారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది వేరే ఎవరో చెప్పినది. దేవునికి స్తోత్రం. మనకు అది కాదు. మీకు కొంత మనసులో ఉండడానికి నేను చెప్పింది స్తోత్రం. ఇది రాసినప్పుడు ఆ సంఘములు భయంకరమైన శోధనలు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఇది రాసినప్పుడు ఏమైందండి? సంఘం రోమాయిలు ఉన్న నీరో చక్రవర్తి ఏం చేశారంటే ఒక భయంకర పని చేశారు. అంటే ఆ రోమా నగరం మొత్తం అగ్నితోని కాలుతున్నారు. 3 రాత్రి 3 పగలు ఏం చేస్తున్నారు? అగ్నితో కాలితో ఉన్నాం. ఈ అగ్ని కారడానికి కారణభూతులు ఎవరైనా అంటే క్రైస్తవుడు అని చెప్పారు. ఎవరు? కాలడానికి కారణం. ఇది అగ్ని ముట్టించడానికి కారణం ఎవరు? క్రైస్తవుడు అని చెప్పారు. కాబట్టి క్రైస్తవుడి మీద హింసించి వారికి చేస్తున్నారు, చంపడానికి ప్రయత్నించారు. దేవునికి స్తోత్రం. అంత శోధన కలిగినప్పుడు ఆ బిడ్డలకి బలపరచడానికి ఈ లేఖనం రాసిన దేవునికి స్తోత్రం. మీకు అది తెలియాలని ఒక 2 వాక్యం చదివితే మీకు అర్థమా? 1 అధ్యాయం 6వ వాక్యం. మొదటి పేతురు 1 అధ్యాయము 6వ వాక్యం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నవారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. అంటే వారికి ఎంత శోధన వచ్చిందండి? నానా విధమైన శోధన వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలిగి. ఇంకా 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. నానా విధమైన శోధన వచ్చినప్పుడు ఇంకా జరిగిన ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు నీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు. అంటే అగ్ని వంటి శోధన క్రైస్తవ జీవితములు అగ్ని వంటి శోధన వచ్చినప్పుడు క్రీస్తు విడిచి పట్టకుండా నీ నిలబడాలి. అర్థమైందని నాకు తెలియదు. నీ జీవితంలో అగ్ని వంటి శోధన జీవితములు స్తోత్రం. చాలా మందికి అగ్ని వంటి శోధన వచ్చినప్పుడు ఏమవుతుందా? ఒక అమ్మ తన కూతురు చచ్చిపోయిన అనుకుని చర్చకి రావడం, కూతురు చనిపోయింది. నేను ఎన్ని ప్రార్థన చేశారు, ఎన్ని కాணிకలు పెట్టారు, నా కూతురికి దేవుడు ఏం చేయలేదు. ఆ కూతురికి దేవుడు బ్రతికించారు అనుకో, కూతురు మంచం మీద తగలైన అనుకో, తెలవుంది. నీరే చెప్తారు దేవా ఎప్పుడు చచ్చిపోతాను, ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను. అది ఎదిగిన దేవుడు ఏం చేశారంటే, దేవుడు ఏం చేశారు, ముందుకే ఆయనకి తీసుకొని వెళ్ళిపోయారు. కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డలకి కలిగినది దేవుని ఎరుగకుండా మనకి ఏమి సంభవించరు. రాయబడింది తల నుండి చెప్పండి
తల వెంట్రుక కూడా తల వెంట్రిక కూడా దేవుడే చేశారు. లెక్కించుకొని వచ్చారు. ఎంతమందికి అర్థమైంది? నీ తలలో ఎన్ని వెంట్రుకలు నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఎరిగిన వాడు ఎవరు ఉన్నారు? దేవుడు ఎరిగిన వాడు. ఆ దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే నీ తల వెంట్రికే ఎరిగిన దేవుడు అయితే నీకు కలిగినది సంభవించిన మొత్తం ఎరిగిన దేవుడు. ఆయన ఎరగకుండా నీ జీవితములు ఏమి జరగదే జరగదు. ఎందుకంటే నీ కోసం దేవుడు అన్ని ఎరిగి ఉన్నారు. అర్థమైందని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓకే, మనం ఇక్కడ దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా దేవుని వాక్యంలోనికి మన రండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం. సరే అండి, నీ చదివిన వాక్యంలోనికి రండి. మొదటి పీతరు 1:1 వాక్యం. యేసుక్రీస్తు అపోస్తలుడైన యేసుక్రీస్తు అపోస్తలుడు. ఓకే, యేసుక్రీస్తునికి ఏంటి పీతరు గారు ఏం చేస్తున్నారు? మామూలు వారు కాదండి. యేసుక్రీస్తునికి అపోస్తలుగా ఉన్నవారు స్తోత్రం. ఆ పీతరు అంటే అపోస్తలు అంటే పదానికి అర్థం చెప్పండి. పంపబడిన వాడు స్తోత్రం చెప్పండి. పంపబడిన వాడికి ఏం చెప్తున్నారు? అపోస్తలులని పిలవబడి వస్తున్నారు. అపోస్తల కింద కొన్ని చిహ్నం ఉంది, అది చూడండి. గుర్తుంది చూడండి. 2 కొరింథీ పత్రిక దగ్గరండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యం. సూచక క్రియలను అపోస్తలులకు ఉన్నది ఏమంటే సూచన క్రియలు ఉంది, అద్భుతములను అద్భుతం ఉంది, మహత్కార్యములను చేయటం వలన అపోస్తలులని ఒక చిహ్నము పూర్ణమైన అపోస్తలుకి ఏముండాలి? అపోస్తలు అని చెప్పిన వాడికి ఏముండాలి? చిహ్నం ఉండాలి. ఏంటి చిహ్నము? చిన్నమంటే అదే ఏంటి చిహ్నము? సూచక క్రియలను, సూచక క్రియలు 1, అద్భుతములను 2, అద్భుతము, మహత్కార్యములను 3, మహత్కార్యములు చేయటం వలన. ఇది 3 ఉంటే అపోస్తలుడు. ఇది కొందరి పేరు మాత్రం ఉంది. ఈ 3 కొందరు చెప్తుంది నేను అపోస్తలుడే. అపోస్తలుని చెప్తున్నారు కానీ ఏం లేదు, గుర్తింపులు లేవు. గుర్తింపు లేదు. ఇది 2 ఉండాలి. అపోస్తలుగా ఉండాలి, గుర్తింపు ఉండాలి. అప్పుడే నీ అపోస్తలుగా మారుతున్నారు. అపోస్తలుని కొన్ని చెప్పుకొని తిరుగుతున్నారు. వారు అపోస్తలుడు కాదే కాదు. దేవునికి స్తోత్రం. సరే అండి, అపోస్తలుడు తర్వాత పీతరులకి రండి. మొదటి పేతురు 1 అక్కడి నుండి వెళ్ళిపోకూడదు. అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులు. మీకు అర్థమైంది లేదండి? అంటే తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. అదేంటి భవిష్యత్ జ్ఞానం? అకార్డింగ్ టు ద ఫోర్నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఏంటండి? According to the foreknowledge of God the Father. అదేంటి ఆయన అర్థం? అదే ఏంటి అది? అంటే ఏంటి? స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన మీరు అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ రాయబడింది అది? రోమాపత్రిక రండి. రోమాపత్రికలు మీరు చదివితే మీకు అక్కడే రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయము 2వ వాక్యం అనుకున్నారు. రోమపత్రిక. తాను ముందరిగిన తన ప్రజలను ముందు ఎరిగిన ప్రజలు అంటే స్తోత్రం. భవిష్యత్తు కాలం అంటే మీ గురించి దేవుడు ఏం చేస్తున్నారు? ముందరిగిన ఉన్నాడు. నీకు అర్థమైందో? దేవుడు నిన్ను ముందు ఎరిగి ఉన్నాడు. నీ మొత్తం దేవుడు ఎరిగి ఉన్నారు. నీ భూతం, వర్తమాన, భవిష్యత్తు కాలం మొత్తం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. నేను బైక్ లేదా ఎక్కువ ప్రయాణం చేసినప్పుడు ఒక బాబాజీ అంటే అర్థమైందా? సన్యాసి. ఇంత దాడి ఉంది, గడ్డం ఉంది. ఎంత ఉంది? ఇంతవరకు గడ్డం ఉంది. ఆ గడ్డం ఉందే ఈ చలికాలం అదే మంచిది. సెంటర్ అవసరం లేదు. ఆ గడ్డం లోపలికి దాగుంటుంటే బాగా దేవునికి
ఆయన నాకు అడిగారు, ఏమంటే నన్ను కోడియాలు అడిగారు, ఏమంటే నన్ను కలెక్టర్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళాలండి. ఓకే కూర్చోండి. కూర్చుంటారు. కూర్చోబడిన తర్వాత ఆయన నాకు చెప్పేది, ఇలాగంటే బట్టలు వెయ్యకూడదండి. ఎలాగండి? నలుపు కడుతున్నా బట్టలు ఏది వస్త్రం అయినా కూడా ఏం చేయకూడదు. ఏమంటే అడిగారు. నేను చెప్పండి, నేను అన్ని వస్త్రం వేయొచ్చండి, నాకు ఏ ప్రాబ్లం లేదండి. వెంటనే ఆయన నాకు అడిగారు, ఏమంటే మీరు మనిషిని నీటిలో ముంచినవాడా అని అడిగేది. ఎస్ అండి, నో ప్రాబ్లం అండి, నీకు ఏ బట్టలైనా మీకు ఆడ దగ్గరికి వెళ్ళి ఏం చూడాలి, నీ భవిష్యత్తు కాలం తెలియాలి. అవును కదా? అక్కడికి వెళ్తావు, అక్కడికి మనం కూడా కొందరు వెళ్తున్నారు కదా. ఎక్కడికి? భూత వైద్యుడు జోడిసన్ దగ్గరికి వెళ్తున్నా, ఇవో మంచి దాకంటే ఏమంటే జాతకాలు రాసిన వాడు ఎంత మందులు ఉంటాయి. ఇప్పుడు కాదు, లక్షల ముందర ముందుకు. మీకు జాతకాలు ఉందా? చేతులు లేదా? ఉండకుండా తాలి పుట్టాలకు వస్తుంది. పుట్టిన వాళ్ళకి అందరికీ ఏముంది? రాసేస్తాను రాసేస్తున్నారు. కానీ దేవుడు మనకు ముందుకు తన పుస్తకములు రాశాడు. ఎప్పుడు నీ పుట్టిన మునివే రాయబడి ఏంటంటే 139 కీర్తనలే నేను చెప్పానంటే దేవుడికి స్తోత్రం. మనము పుట్టిన మునివే అదన్నీ మొత్తం ఎక్కడ రాశారు? ఆయన గ్రంథములో. అంతే పుట్టిన తర్వాత జాతకాలు రాస్తున్నారండి. మా దేవుడు నీ పుట్టక మునిపే జాతకం రాసిన స్టోరీ మొత్తం ఎరిగిన దేవుడు. కొంచెం మంచి దేవుడు అయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా. చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా. చెప్పిన మాట ఏంటంటే, దేవుని తండ్రి అయిన దేవుడు ఎరిగి ఉన్నవాడు. దేవునికి చెప్పండి, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. దేవునికి సంఘములు అందరి పేరుకి పాస్ గారికి తెలియదు, కానీ నీ దేవుడికి చెప్పండి అందరి పేరు ఎరిగిన దేవుడే. ఎరిగిన ఒక దేవుడు ఉంది కనుక దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు చదవడం అయినా మీదరికి పుస్తకం ఆత్మ వలనే ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే అక్కడ నిలబడి ఎల్లకూడదండి. ఆ పదాన్ని నేర్చుకొని ముందుకెళ్ళాలి. ఆత్మ వలన పరిశుద్ధత. క్రైస్తవుడికి దేవుడిచ్చిన 3 సబ్బులు. క్రైస్తవుడికి దేవుడిచ్చిన 3 సబ్బులు ఉన్నాయి. క్రైస్తవుడికి దేవుడిచ్చిన 3 సబ్బులు. అది మీరేం చేయాలి? వాడుకోవాలి. ఎందుకంటే మీరు చేప తీసుకొని వచ్చి మళ్ళీ కడుగుతున్నారు. ఎందుకు? అదే ఎక్కడ పుట్టారు? సముద్రంలో మళ్ళీ ఎందుకు కడుగుతున్నారు? సముద్రంలో నీటిలో పుట్టింది కదా, మళ్ళీ మనం కడుగుతున్నాం. వాళ్ళు కడగరు కదా, అందుకే తెలియదు. అలాగే సముద్రం తెచ్చిన చేపలు మీకు మీ ఊర్లో అమ్ముతారు, ఎక్కువ తెలియదు కదా. బురద చేపలు అది తిన్నారు కాబట్టి అది తెలుసు. నీటిలో పుట్టిన చేపల్ని కంపు నీ నీటి పుట్టారు కానీ నీటి వాసన పోలే. నీటి పుట్టారు కానీ నీలో ఏముంది? అది కడుగు, అది కమ్ముంది కదా, అది నీకు తెలియదు, పక్కన ఉన్న వాడికి తెలుసు. కొందరు ఇప్పుడు కూడా ఏముందండి? విపరీత వాసన. నీటిలో పుట్టారు, నూటిలో పెరిగారు, మళ్ళీ ఆ చేప ఏం చేయాలి? కడగాలి. మనకి కడగల అవసరమే. ఎందుకంటే మనలోనున్న కంపు పోగడానికి దేవుడు విడుదల చేయాలి. వారు మనస్సు పొంది బాప్తీసం పొందిన వాడికి ఏముంది? 3 సబ్బులు. కంపు ఉంది. కంపు ఉంది కాబట్టి ఏమవ్వాలి? సబ్బులు వాడుకోవాలి. స్తోత్రం కలిగింది. ఏంటంటే కడగాలి అంటే చూడండి, స్తోత్రం. మనం చూడండి, యోహన పత్రిక కదండి, యోహన పత్రిక కదా, మొదటి యోహన 1:7 కదా. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి
మనల్ని శుభ్రపరచు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మొదటి యోహన్ యేసు రక్తము యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చెయ్యును. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ఎరగ కడగాలి యేసు రక్తము. మమ్మల్ని ఏం చేయాలి? స్తోత్రం కడగాలి. మొదటి శబ్దం ఏమండి? యేసు రక్తము. స్తోత్రం. యేసు రక్తములు ఎందుకు కడగాలి అంటే ఆయన అర్థము మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసు రక్తమును మమ్మల్ని కడగాలంటే మనలో ఏముందండి? మరక్కలున్న కాబట్టి. పాప మరక. పాప మరక్కలున్న కాబట్టి రక్తంతో మమ్మల్ని ఏం చేయాలి? పవిత్రంగా మార్చాలి. స్తోత్రం. మరకలు అంటే నీకు అర్థమైందా? The blood of Jesus, his son, cleanses us from the sin, erasing the stain of sin. ఆమేన్. పాపపు మరకలను కడుగువేయుట. పాపపు మరకలు ఏం చేస్తుంది? కడగబడి. అరటి చెట్టు వేసిన వాడు ఏమనుందండి? అరటి చెట్టు అరటి చెట్టు వేసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? లేదు. ఆ చెట్టు కట్టి చేసినప్పుడు ఆడు ధరించిన బట్టలు ఎలాగుంది? అలాగంటే పాప మరకలు నీలో ఉన్న కాబట్టి యేసయ్య రక్తం నిన్ను ఏం చేయాలి? కడగాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అదెప్పుడు కడగాలి? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు రక్షణ పొందిన టైం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య రక్తము మనం ఏం చేస్తున్నారు? కడుగుతున్నారు. రెండవది యోహను సువార్త 17వ అధ్యాయము 3వ వాక్యం. యోహను సువార్త 17:17 రెండు వాక్యం చదవాలి. యోహను సువార్త 15వ అధ్యాయము 3వ వాక్యం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆమేన్. రెండవది ఎలాగ మమ్మల్ని పవిత్రపరచున్నది? మాటలండి. అక్కడ తెలుగులో మాట. You are already clean because of the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారాన వాక్యం వలన మిమ్మల్ని ఏం చేయబోతున్నారు? కడగబోచున్నారు. గట్టిగా ఇక్కడ స్తోత్రం చెప్పాలి. ఎలాగ కడగబడాలి? వాక్యము. స్తోత్రం. కొందరికి వాక్య అవసరం లేదు, పాట కాదు. కొందరికి ఏ అవసరం? వాక్యం ద్వారా కడగబడ్డారు. పాట అవసరం లేదు, పాటే అవసరం. పాటే అవసరం. పాట పాడండి. పాట పాడి ఏం జరుగుతుందండి? వాక్యం వింటుంటే నీ జీవితం ఏమవుతున్నారు? కడుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు వాక్యం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వాక్యం. త్వరగా. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము ఏం చేయాలి? స్నానం చేయలేకపోతే నో ప్రాబ్లం. వాక్యంతో ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలి. చెప్పండి, ఎందుకు ఉదక స్నానం చేయాలి? మరక ఉంది కాబట్టి. పైనుంది చదవడం ఎందుకు? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అట్టు వలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతైనను అట్టిది మరి ఏదైనను లేక ఏమయ్యా లేదా? పరిశుద్ధమైన గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాని ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో స్నానము చేత దానిని వాక్యంతో ఉదక స్నానం చేస్తే దేవుడు ఎదుట నిలబడుతుంది. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. నిలబడాలంటే కడగాలంటే నీలో ఉన్న పాపపు మాలిన్యం, పాపపు మరక ఏం చేయాలి? అది ఏం చేయాలి? కడగబడాలి. ఆ నీరు రోజు నీ మీద పడితే వాక్యం గల నీరు. బట్ టీవీ వాక్యం అంటుంటే నీలో మరకలు పెరుగుతుంది.
టీవీలు విన్న వాక్యం మొబైల్ వింటుంటే మార్కులు పెరుగుతాయి. ఇప్పుడు ఒక బాధ కాదు, గోరుండ పెట్టాలి. ఏంటండి గోరింటాకు. గోరుండ పట్టితే స్వస్థత కలుగుతుంది. వైద్యం అంట. మంద పిచ్చుడా, బైబిల్ తెలియదు, తోక తెలియదు. తర్వాత అంటాడు గంజాయి తాగితే కూడా మంచిదా. ఇంకేమనండి బొట్టేసినా పర్వాలేదట. బొట్టేస్తే పర్వాలేదట. బొట్టేస్తే మీరందరూ ఎందుకు వచ్చిన వాళ్ళు కదా మార్మల్స్ ఉంది దాపేది. గుర్తు ఎక్కడి నుండి వచ్చింది? బొట్ట ఎక్కడి నుంచి వచ్చింది? బొట్టు ఎక్కడ? రావణుడు సీతకి రావణాసుడు సీతకి తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? లంక లంక. అయ్యో, అది కూడా తెలియదంట. మర్చిపోయారు గారు అది. అక్కడికి వెళ్ళినప్పుడు సీత దగ్గరికి ఎవరు వచ్చారు? రావణాసుడు వచ్చినప్పుడు అమ్మ రేలు కట్టి చేసి నుదుటి మీద రాసుకుంది. కొట్టేసి చెప్పారు, ఇది వేసి చెప్పారు, నేను ఇప్పుడు అభవతిగా ఉన్నాను, నీ నా దగ్గరికి రావద్దు. ఇది వేసిన వాడెవరు? ఇది వేసిన వాడెవరు? నేను చెప్పిన కాదండి, బైబిల్ చెప్పిన కాదు, హిందూ ధర్మం చెప్పుతున్నారు. ఇది వేసిన వాడు అపవిత్రాలు. మీరు అందరు ఇక్కడ ఉన్నారా? సోదరం గంజాయి కూడా మందే, వైద్యమే. డూప్లికేట్ పాలు ఎక్కువ దొరుకుతున్నాయి, తాగి నీ జీవితం పాడైపోతుంది. ఒరిజినల్ పాలు తాగండి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది వాక్యంతో ఏం చేయాలి? కడగబడాలి. కడగాలి. స్తోత్రం. ఇది చేప ఎలాగ కడుగుతున్నారు? చేప తీసుకొని వచ్చి కడుగుని ఎలాగ ఒకసారి చెప్పండి నాకు, చెప్పండి. నేను కూడా వంట చేయడానికి బాగా తెలిసిన వాడండి. అయ్యగారు బాగా వంటలు చేస్తారమ్మా, మీరు చెప్పండి ఎలా చేస్తారు. రాజు మీద తీసుకొని గుర్తుపడా చేప తీసుకొని వచ్చి ఎలాగ కడుగుతున్నా? అదే నేను అడుగుతున్నా. ఎలాగ కడుగుతున్నా? చేప మీరే కొట్టి నీటిలో అదే ఆ ఒట్టి నీళ్ళతోటి కడిగితే కంపు పోదు. ఉప్పు వేసాలి, గడ్డ ఉప్పు వేసి 3 చుట్టలు తీయాలి. 3 సార్లు ఉప్పు వేసి గడ్డ ఉప్పు వేసి ఏం చేయాలి? ఇంకా వాసన పోగలేకపోతే మైదా పిండి కొంచెం కలిపి కడిగండి, సూపర్. అది లేకపోతే వినేగర్ అది తిన్నప్పుడు ఒకసారి వాసన చూడాలి. అచ్చా, అంతవరకు టైం ఎక్కడ? అందరికి టైం మసాలా ఉంది కాబట్టి ఇక్కడ వంట నేర్పించడానికి వచ్చే కాదండి. వంట ఇక్కడ నీ చేస్తే నేను ఎక్కడ కూర్చి చెప్తాను, ఉప్పు ఉందో కారం ఉందో కరెక్ట్ చెప్తాను. అది తెలిసిన వయసు పెద్దలు వాడికి అందరికి తెలుసు. దేవుడికి ఎందుకంటే దేవుడి పెట్టి బాగా కడగబడాలి. కడిగితే ఏముండదు, కమ్ము ఉండకూడదు, చదువు ఉండకుండా దేవుడి సమక్షంలో నిలబడుతుంది. నిలబడానికి ఇష్టం ఉందే ఏం చేయాలి? కడగబడాలి. రెండు సబ్బు గురించి అని చెప్పారు. ఒకటి రెండు వాక్యం. దేవుని వచ్చిన వారం వచ్చినప్పుడు ఇదిగో నేను నోట్ రాసుకున్నారు. అలాగే మీరు కూడా నోట్ రాయాలి. ఒకటి కలమ తీసుకొని రావాలి. మూడవది మనం ఇప్పుడు చదివిన వాక్యం అంటే అదే మొదటి పితరు ఎరగగలగాలి. పరిశుద్ధాత్మ వలన ఏం చేయాలి? కడగాలి. పరిశుద్ధాత్మకి ఇంకొక పదమైన అగ్గి అండి. పరిశుద్ధాత్మకి ఇంకేంటి పేరండి? అగ్గి. ఇది నాకు చెప్పిన కరెక్ట్ జవాబు చెప్పలేరు, మురవకూడదు. నేను ఇప్పుడు కరెక్ట్ చూసుకొని నేను చెప్తున్నానమ్మా. నాకు బాగా టైం చూసుకునే వాటి చెప్తున్నారు. ఇంకా ఎన్ని మినిట్ ఉంది? నాకు 14 మినిట్ ఉంది. అదే చెప్పిన ఆ సమయంలో ముగిస్తాను. అప్పుడే మీకు ఇంట్రెస్టింగ్ వస్తుంది. వచ్చిన వారం నాకు కరెక్ట్ 7 గంటలకి వాకింగ్ చెప్పడానికి ఇవ్వాలి. ఎవరు వచ్చిన కానీ లేకపోతే ముగ్గురు ఉండేది చాలు. 7 గంటలకి నాకు 7 గంటలకి ఇస్తే 8కి నేనేం చేస్తాను? ముగించి నేను ఏమవుతుంది? పాటగా అన్నం ఇస్తే తిన్నుకొని ఫ్రైడ్కి వెళ్ళిపోతాను. అదే చెప్పండి గట్టిగా. సోదరం కలిగినగా నేను చెప్పిన సంగతి పెంటెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ దిగి వచ్చారు? అగ్ని 4 వలె. నేను చెప్పకూడదండి, సోదరం కలిగిన అది నాకు ఉండదండి. ఆయన ఎక్కువ తెలుసు దేవునికి స్తోత్రం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ దిగి వచ్చారు?
అగ్ని. ఎలాగ వచ్చారమ్మా? యేసయ్యను పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ దిగి వచ్చేది? నేను కర్ర తెచ్చుకొని వస్తాను. ఇంకా పాస్టర్ మీకు చెప్పొద్దండి. మీరు పాస్టర్ నాకు అవసరం లేదు, విశ్వాస అవసరం. యేసయ్యను పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ దిగి వచ్చారమ్మా? అలాగే చెప్పు, పావురమ్మ. ఎందుకు మన మీదకి పావురమ్మ రాలేదు? ఆయన అర్థం యేసయ్యలో ఏం లేదు, పావలేదు. కరెక్ట్, ప్రైజ్ అంటారు. ఆయన పుట్టినప్పుడు ఏం లేదు. అంటే 3 పదములు ఉంటాయి యేసయ్య గురించి. ఒకటి, పాపం చెయ్యలేదు, పాపం ఎరగలేదు, పాపం చెయ్యలేదు, ఆయనలో పాపం లేదు. 3 వాక్యాలు ఏంటంటే పాపం ఎరగలేదు, పాపం చెయ్యలేదు, ఆయనలో 3 కాదు. ఒకటి, పాపం ఎరగలంటే పుట్టినప్పుడు ఆయన ఏమీ లేదు, పాపము లేదు. మనమందరూ ఎరగ పుట్టారు, మనమందరూ ఎరగ పుట్టారు. తండ్రి వలన యేసయ్య ఎరగ పుట్టాడు. అది మాత్రం చెప్తే నేను ఒప్పుకోను కదా. ఇంకొకటి చెప్పిన కరెక్ట్, ఇంకొకటి కూడా కరెక్ట్. పరిశుద్ధాత్మ వల్ల, దేవుని శక్తి వల్ల. 2 శక్తి వచ్చినప్పుడు ఏమైంది? ఒక కలియక జరిగింది. కలియుగం జరిగింది. ఎక్కడే? మరియా గర్భముల. అందుకని సోదరు చెప్పండి. అందుకని మరియా నాభితోని యేసయ్యకి ఏం లేదు, అంటూ లేదు, అంటూ లేదు. మరియా నాభితోని ఏం లేదు యేసయ్యకి అంటే. అందుకని యేసయ్యలో ఏం లేదు, అర్థమైందని నాకు తెలియదు. దేవునికి మన తల్లిదండ్రి మనలో పుట్టిన కాబట్టి నావితోని మనకేముంది, సంబంధం ఉంది. యేసయ్యకి ఏం లేదు. అప్పుడు యేసయ్య పుట్టినప్పుడు ఏం లేదండి, పాపం లేదు. ఇంకా ఈ భూమిలో 3.5 సంవత్సరము సంచరించి సువార్త చేశారు. అప్పుడు ఆయన పాపం చెయ్యలేదు. ఇంకా తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం లేదు. అందుకని యేసయ్యలో పావురం వలన ఏమంది, పరిశుద్ధాత్మ దిగి వచ్చేది. మనలో ఏముంది, పాపం ఉంది. కాబట్టి అక్కి దిగాలి. అక్కి దిగితే కాలాల్సినది మొత్తం ఏమవుతుంది? పరిశుద్ధాత్మ అగ్గి మనలోనికి ఏం చేయాలి, దిగాలి. అగ్గి దిగితే కాలాల్సినది కాలుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు పొలం మొత్తం ఏం చేశారు, పత్తి వేసారు. మొత్తం నరికి శుభ్రంగా చేసి ఏం చేశారు? ఎందుకు అగ్గి ముట్టించారని అడిగితే మళ్ళీ ఏం చేయకూడదు, ఏదైనా చెట్టు ఇంకా ఏం చేయను, మొలవదు. స్తోత్రం. అగ్గి దిగలేకపోతే మళ్ళీ పాపం నీలోని ఏమవుతున్నారు, దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు కూడా కోపం ఏమవలేదు, చావలే. కోపం ఇప్పుడు కూడా తగ్గలేదు. ఒక మాటకి వేడి అయిపోతుంది. గట్టిగా చెప్పను అనుకో, విశ్వాసం వెంటనే ఏమవుతున్నారు, అగ్గి దిగలే. ఏంటి దిగలేదు? అగ్గి దిగితే ఏమవుతుంది? ఆ దూరం మొత్తం కాలిపోతుంది. దేవునికి పరిశుద్ధాత్మ మనం ఏం చేయాలి, కాల్చబడాలి. చెప్పండి. ఇప్పుడు కూడా చాలా మంది పరిశుద్ధాత్మ అగ్గితోని ఏం చేయలేదు. ఫస్ట్ ఒక పాట పాస్టర్ గారి పాడింది, స్తోత్రం. ఆ పాట మనం మీరు నేర్చుకోవాలి. స్తోత్రం. అంత్యకాలాభిషేకం. దేవుని అగ్ని మనలోనికి దిగితే జీవితం మారిపోతుంది. అంటే నేను మార్గం పొంది దేవుడు పనిగా వాడుకున్న సమయంలో నా భార్యకి ఏం చేసిన కొట్టువాడు, భార్యకి కొట్టువాడింది. నా పాప ఒప్పుకుంటుంది, తప్ప లేదు. మీరు ఒప్పుకోలేకపోతే నేను ఒప్పుకుంటాను. నేను ఆనాడు రహస్యంగా చేసే, ఆనాడు రహస్యంగా చేసి ఈనాడు బహిరంగంగా చెప్పుతున్నారు. స్తోత్రం. బైబిల్ తెలిసి చదివి వచ్చినప్పుడు నా భార్యకు పడదు. స్తోత్రం కదా. భార్యకి ఏం చేయకూడదండి, భార్యకి కొట్టినవాడు తల మీద మగవాడు కాదు.
ఆయన పుట్టినవాడు మగవాడు కాదు. మరి అంతేగా అది మగాడైతే మగాడితో కొట్టుకోవాలి కానీ మగవాడు అయితే నీ మగవాడు కొడితే అర్థం తెలిసిపోతుంది. భార్య భర్తకి కొట్టకూడదు, అది కూడా ఉంది. భార్య ఏం చేయకూడదు, భర్తకి ఏం చేయడు, లోబడండి. హల్లెలూయా. ఆయన తల నీ శరీరం, ఆయన తల నీ శరీర సోదరుడు. నీ తల ఎవరు? స్త్రీ తల భర్త, భర్త తల క్రీస్తు. అదే చెప్పండి, తిప్పి చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. అందుకని దేవుని విడుదల వారికే చేయకూడదు, కొట్టకూడదండి. తిట్టొచ్చు, కొట్టకూడదు. కానీ తిట్టితే 2-3 రోజులు మాట్లాడకుండా ఇండియా పాకిస్తాన్ లో వలన ఉండకూడదు. ఇండియా పాకిస్తాన్ అర్థమైంది కదా మీకు? ఎప్పుడు యుద్ధం, భార్య భర్త గొడవ లేని వాడు ప్రైజ్ చెప్పండి. గొడవ జరుగుతుంది, ఒక్క నిమిషం లోపల ఏమవ్వచ్చు. ఏం చేస్తున్నారు? అమ్మా సోదరు, ఎప్పుడు ఏం జరుగుతాయి? తిట్టితే క్షమాపణ అడగండి, తిట్టితే ఏం అడగాలి? క్షమాపణ అడగాలి. స్తోత్రం కలిగిన ఈ మాట వలన ఒక్కడికి బాధపడితే ఏం చేయాలి? సోరీ సహోదరి లేకపోతే సహోదర క్షమించి మరి చెప్పండి. స్తోత్రం క్షమించిన విషయం గురించి నేనే సిలువలు 7 మాట గురించి చెప్పినప్పుడు నేను ఆ రోజు క్లాసులు చెప్పాను. వచ్చి చాలా మందికి నొప్పి కలిగింది ఆ మాట. దేవునికి స్తోత్రం కలిగింది, దేవునికి స్తోత్రం కలిగింది. 6 నిమిషాలు ఉందమ్మా. స్తోత్రం కలిగింది. ఓకే, ఇప్పుడు 3 సబ్బు. ఒకటి చెప్పండి, చెప్పండి. యేసు రక్తం, యేసు రక్తం 2, యేసు రక్తం 2, యేసు వాక్యం 3, పరిశుద్ధాత్మ. అది వాక్యాన్ని నిర్వహిస్తాను. అదన్నీ ఇది ఒకటి. నేను ఒకసారి కూడా చెప్తాను, మీరు మర్చిపోకండి. 1 యేసు రక్తం, 2 యేసయ్య వాక్యం, 3 పరిశుద్ధాత్మ. అగ్గితోని మమ్మల్ని ఏం చేయాలి? సరే, మొదటి పేతురు 1:2. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులొగటకును యేసుక్రీస్తు రక్తము వలన మోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి ఇది నేర్చుకున్న విషయం ఏర్పరచిన వాడు. ఏమండి? ఏర్పరచని వాడు. అది అందరూ చెప్పండి. అదేంటి ఏర్పరచిన వారండి? ఏర్పరచబడిన వారంటే ఆయన చెప్పండి. మనకి తెలియదు, నేర్చుకున్నాడు. నాకు తెలియదే, బాగా తెలియదు. ఎంచుకోబడిన వాడు. దేవునికి స్తోత్రం. మనం అది అర్థం తెలుసుకొని స్తోత్రం కలిగిన ఏర్పరిచిన వారంటే స్తోత్రం. ఇక్కడ మీరు ఎస్ఆర్ లేని వారు ఎవరండి? ఎస్ఆర్ బట్టల షాప్కి వెళ్ళారా? వెళ్ళారమ్మా. నేను వెళ్ళారని చెప్తా, మీ మనకు కొన్నదని ఏమి ఇవ్వడానికి అక్కర్లేదండి. వెళ్ళారని చెప్తా, బట్టలు కొనడానికి. ఏ బట్టలు? చీరలు కొనడానికి. అప్పుడు అక్కడికి వెళ్ళి నాకు చీరలు కావాలని చెప్పినప్పుడు ఒక 5-6 చీరలు ఏం చేశారు? తెల్లగా వేసారు. ఇది వేసినప్పుడే చచ్చిపోయింది. ఏది తీయాలి, ఏది తీయాలి? అలాగని చూసుకొని దాని మధ్య నుండి ఒకటి చేశారు. ఎంచుకుని దానికి ఏమంటే స్తోత్రం. అదే ఇది దేవునికి స్తోత్రం. అదే చెప్పండి గట్టిగా. ఆత్మని చాలా మంది అర్థంగా జీవించినప్పుడు యేసయ్య నిన్ను అనేక లోకంలో అనేక సహోదరుల మధ్యలో నిన్ను దేవుడే చేశాడు. ఎంచుకున్నారు, ఏర్పరచుకున్నారు. ఈ అర్థంలో ఊళ్ళో చాలా మంది ఉన్నారు. వారి మధ్య నుంచి దేవుడు నిన్ను ఏం చేశారు? ఎంత గొప్పదమ్మా. అందరున్నారు.
నీ కుటుంబంలో చాలా మంది ఉన్నారు, వారికి దేవుడు ఏం చేయలేదు. అడుగు అందరూ ఆస్తి వంటే డబ్బున్నవాడే శక్తివంతుడు, దేవుడు ఆడికి ఏం చేయలేదు. దేవుడు నన్ను నిన్ను ఏం చేశారు? ఎప్పుడు నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఎఫ్ఎస్సి పత్రిక 1 అధ్యాయం 60 చదివి ఈ రాత్రి మాట ముగిసిన 1 అధ్యాయము 3, 4 వాక్యం చదవండి. స్తోత్రం. మీ చదవలేక మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఇంకా ఉంది. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచారు. ఎప్పుడు ఏర్పరచుకున్నారు? జగత్ పునాదికి మునిపే. అనే జగత్ పునాది అంటే లోకానికి పునాది వేయక మునుపు. ఈ భూమి అసలు భూమి ఉండిన మునివే అంటే ఆయన అర్థం అంటే నా అమ్మ నాన్న నన్ను వేరే చేసిన ముందుకి దేవుడు నన్ను ఏర్పరచాడు. ఆమేన్. అప్పుడు నేను ఏమవలేదు, పుట్టలే, బయటికి రాలేదు. అప్పుడు నా అమ్మ నాన్న ఏం చేయలేదు, వివాహం చేసి వివాహం చేయలేదు. దాని ముందుగా హల్లెలూయా, అయ్యా గొప్ప దేవుడా, హల్లెలూయా. నీ సాధారణ వ్యక్తి కాదు తల్లి. జగత్ పునాది మునివే దేవుడు ఏర్పరచుకున్నారు. స్తోత్రం. నేను అర్థం తెలుసుకొని కూర్చుకున్న దేవుడికి స్తోత్రం చెప్పు. అయ్యో, ఈ భూమి సృష్టింపబడిన మునివే నా కోసం దేవుడు ఏం చేశారు? ఏర్పరచారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నారు. ఎక్కడ నుండి ఏర్పరిచారు? ఈ లోకము నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? నుండి ఈ 3 మాటలు మర్చిపోయి బాకీ వచ్చిన వారు చెప్తానండి. దేవుడికి స్తోత్రం. ఏదండి అమ్మా స్తోత్రం. అర్థమైంది కదా? ఎలాగ దేవుడు మమ్మల్ని నేర్చుకున్నారు? ఊర్లో చాలా మంది ఉన్నారు, వారి మధ్యలో దేవుడు మమ్మల్ని ఏం చేశారు? స్తోత్రం. జగత్తుకు పునాది మునిపే దేవుడు మనం ఏర్పరిచాడు. 3 ఈ లోకము నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశారు? ఇప్పుడు మమ్మల్ని లోకము నుండి మమ్మల్ని ఏర్పరిచి ఈ లోకము నుండి జగత్తు పునాది వేయబడక మునుపు. తెలిసి ఉంటే చర్చి స్తోత్రం రాకుండా ఇంటికి కూర్చోండి. వాటి స్వరం నడుపు చర్చకు బయటకు వెళ్ళిపోతుంది. దేవుడు నన్ను ఎప్పుడో ఏర్పరచుకున్నారు. అయ్యో, నాకు పుట్టిన మునుపు నానే నా గురించి ఏర్పరచిన దేవుడికి దేవుడు మొత్తం ఏం చేశారు? ఏర్పరచుకున్నారు. ముందు నీకోసం మొత్తం ఏం చేశారు? ఏర్పరచుకున్నారు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు కొందరు అనుకుని ఇప్పుడు కాదు, నీకు ముందుకు ఏం చేశారు? జగత్ పునాది ముందుకు దేవుడు మొత్తం ఏర్పరచుకున్నారు. నీకు ఏదైనా కావాలా, నీ ఎవరితో మ్యారేజ్ అవుతుంది, ఎవరితో మ్యారేజ్ అది, ఏ ఊరికి వెళ్తుంది, ఎన్ని పిల్లలు పుట్టుతారా లేదా ఎప్పుడు చచ్చిపోతారు, ఆమె ఇది మొత్తం జగత్ పునాది ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అర్థమైందేమో? దేవుడికి స్తోత్రం. నిరాశ పడకూడదండి సోదరం. ఆమేన్. లోకத்துக்கு మనం డబ్బులు అయిన వాడిగా చచ్చిపోతే పర్లేదు, మా పరలోకం మనకు దొరుకుతుంది. పరలోకం దొరుకుతుంది. నేను చెప్పిన మాట ముగిస్తున్నారు. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ 3వ మాట, నేను లోకము నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఏర్పరిచి అక్కడే నాటబడింది. లోకంలోనే నాటారు మనల్ని. లోకం నుంచి మమ్మల్ని ఏం చేశారు? ఏర్పరచుకొని అదే లోకం నుండి మమ్మల్ని ఏం చేశారు? నాటించారు. అంటే
స్తోత్రము. అర్థము నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు, అక్కడే దేవుడు నిన్ను ఉంచారు. అర్థంలో అందులోనే ఏర్పరచుకొని అర్థమును విడిచిపెట్టే వేరే ఎక్కడికి వెళ్ళిపోతే సరియావు. హల్లెలూయా వచ్చింది. అర్థమును నిన్ను ఏర్పరచుకొని నీ అక్కడ నిలబడు. ఆమేన్. అది కదా ఆయన కాదు. అవునా లేదా? Yes. కొందరు ఏం చేస్తున్నారు, ఎట్టేటో పోయారు. ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఇది సరి అయిన కాదు. స్తోత్రం. అది గుమ్మడికాయ ఉంది. గుమ్మడికాయ ఈడ కాస్తుంది, ఆడకి ఫలం ఎత్తదు. గుమ్మడికాయ ఎలా ఉందండి? ఈ పేరెంట్ లో కాస్తుంది, ఆ పేరెంట్ లో ఆలకిస్తుంది కాయ. అలగడ్డ కాదండి. ఎక్కడ ఈడ వేసారో గడ్డి తిని ఆడ పాలు ఎత్తదు. ఎక్కడ వేసారో అక్కడ ముడుచురండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఆ లోకం నుంచి మమ్మల్ని ఏర్పరిచేది, లోకం మనలోనికి రాకూడదు. స్తోత్రం. తోటపల్లి వెళ్ళిన వాడు ఉందా? బోట ఎక్కిన వాడు ఉందా? తోటపల్లి బోటు. తోట పిల్లలు బోట్ ఎక్కారా? పాస్టర్ గారు వీడికి అందరికి డబ్బులు తీసుకొని 50 వేలు తీసుకొని అక్కడికి వెళ్ళండి. 50,000 కాదు, 50 రూపాయలు. 50 రూపాయలు. 50 రూపాయలు అండి. 50 రూపాయలు 100 వంద అయిపోయింది. 100 అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఉల్టా మారింది, 100 అయింది. సరే అండి, వాళ్ళతో పని పోనండి. సూపర్ అండి. ఈ అమ్మవారి బోటు ప్రయాణం ఎంత అందంగా ఉందండి. దేవుడికి సోదరు చెప్పండి. కానీ బోటు ప్రయాణం మంచిది, కానీ బోటు లోపలికి నీళ్ళు వస్తే ఏమవుతుంది? సమాధి కార్యక్రమం. ప్రమాదం, చచ్చిపోతుంది. లోకములు నువ్వు ఉన్నారు, లోకం నీ లోపలికి వస్తే నీకు చచ్చిపోతుంది. సముద్రంలో ఉంటాం గాని ఆ నీరు మనలోకి వాడలో పడవలోకి వస్తే అందుకని లోకములు ఉన్నా ఆ సిద్ధాంతం ఉంది మన జీవితములకి రాకూడదు. లోకములు ఉన్న సిద్ధాంతం మనకేమి చేయకూడదు, రాకూడదండి. దేవుడికి రాత్రిలో దేవుడి సన్నిధిలో మనం సమర్పిస్తాం. దేవుడు మమ్మల్ని అందరూ కనుమూసుకుని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన కనుమూసుకోండి. హల్లెలూయా. మోకరించడానికి ఇష్టముందో మోకరించండి. హల్లెలూయా. గతమైన 2-3 మాటలు నేను చెప్పాను దేవుడికి. ఒకటి, మమ్మల్ని కడబడడానికి 3 సంపద దేవుడే మనకి ఇచ్చాడు. ఒకటి యేసు రక్తం, 2 యేసయ్య వాక్యం, 3 పరిశుద్ధ అగ్ని. వీటమది నేను చెప్పిన మాట. స్తోత్రం. యేసయ్య మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మమ్మల్ని ఏర్పరచు, అందరి మంది నుండి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. 2 జగత్తుల పునాది మనుగ దేవుడు మమ్మల్ని ఏర్పరచు. 3 లోకముల నుండి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆ దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం మీ అందరికీ దీవించండి. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అన్న క్లోజ్ ప్రార్థన వాక్యం ప్రార్థన చేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఇంతసేపు దేవాన్ని వాక్యంలో నుంచి మా అనేక మర్మాలు నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరిచి శక్తిపరిచినందుకు స్తోత్రం. మమ్మల్ని కడిగే నిమిత్తం దేవా మాకు ఇచ్చిన 3 సబ్బులను బట్టి స్తోత్రం. రక్తం మా పాపములను కడిగి వేస్తుంది. దేవా దేవుని యొక్క వాక్యం మా మాటలను ముడతలను అన్నింటినీ కూడా సరిపరిచి దేవుని సమక్షంలో నిలబడి తీరడానికి కూడా భాగ్యాన్ని ఇచ్చి మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుడు మన అగ్నిగా దిగి వచ్చి మనల్ని కడిగేవాడు. దేవా 3 సబ్బులతో మేము మమ్మల్ని కడిగించుకోవడానికి అవకాశాన్ని, అవసరాన్ని, అనుబంధాన్ని దేవుడా నీవు మాకు కేటాయించినందుకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో నువ్వు జీవించినప్పుడు పాపం ఎరుగలేదు, పాపం చెయ్యలేదు, పాపం యొక్క అంటుతలో లేనట్టుగా మేము కూడా జీవించడానికి కృపా వాత్సల్యం మాకు దయచేయండి దేవా. 20 బైబిల్ స్టడీ జరిగిన ఉద్దేశంలో దేవా దేవుడు మమ్మల్ని ఎంచుకున్నారు, దేవుడు మమ్మల్ని కడుగుకున్నారు, దేవుడు మనల్ని పరిశుద్ధపరుచుకున్నారు. వాటిలో నిలకడత్వం కలిగి కనాను దేశం చేరడానికి, పరలోక రాజ్యంలో చేరడానికి దేవా కృపా వాత్సల్యాన్ని దయచేయమని కోరుచున్నాం. దేవా వాక్యం విన్న సంఘ బిడ్డలందరూ కూడా దీవించండి, సంఘాన్ని దీవించండి, ఊళ్ళో దీవించండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న ప్రభువు తండ్రి. ఆమేన్. ఆమేన్.